జాజికాయ ఇండోనేషియాకు చెందిన మిరిస్టికా ఫ్రాగ్రెన్స్ చెట్టు విత్తనం నుంచి వచ్చే మసాలా. తీపి వగరు రుచిని కలిగి ఉంటుంది. చాలా మంది దీనిని బిర్యానీలో వేసే మసాలా అని, కేవలం రుచికి మాత్రమే దాన్ని ఉపయోగిస్తారని అనుకుంటారు. కానీ దీనిని బేకరీ పదార్థాలు, సూప్స్, సాస్ వంటి ఇతర వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు. అయితే ఇది వంటకి రుచి ఇవ్వడమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఎన్నో ఏళ్లుగా దీన్ని ఔషధాల్లో వినియోగిస్తున్నారు. జాజికాయలో మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, ఫైబర్ సహా వివిధ పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, బి, సితో పాటు ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. జాజికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జాజికాయని గోరువెచ్చని పాలతో లేదా పడుకునే ముందు ఆహారంలో తీసుకోవడం వల్ల చక్కగా నిద్రపడుతుంది. నిద్రలేమి, స్లీప్ అప్నియాతో బాధపడే వాళ్ళకి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. జాజికాయ నుంచి తీసిన నూనె ఆర్థరైటిస్, కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జాజికాయలో మిరిస్టిసిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కణాలను రక్షిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మిరిస్టిసిన్ మెదడుని చురుగ్గా ఉంచి ఆల్జీమస్ రాకుండా అడ్డుకుంటుంది. జాజికాయ పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతుంది. గర్భిణీలు జాజికాయను ఎక్కువగా తీసుకోవద్దు, ఎందుకంటే ఇది గర్భధారణపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. అయితే దీన్ని మితంగా మాత్రమే తీసుకోవాలి. అధిక వినియోగం అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అందుకే జాగ్రత్తగా వినియోగించుకోవాలి. జాజికాయ పొడి, తేనె కలిపి పేస్ట్ లాగా చేసుకొని మొహానికి రాసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. ఇది చర్మ సమస్యల్ని నయం చేసి ముడతలను నివారిస్తుంది.